ఎవరైతే మనీ అంత ఇంపార్టెంట్ కాదు అంటారో, ఉన్నదొకటే లైఫ్ ఎంజాయ్ చేయాలంటారో ఖచ్చితంగా వాళ్ళకు డబ్బులు చాలా ఉండాలి, లేదా రెస్పాన్సిబిలిటీ ప్రెషర్ లేకుండా ఉండాలి, లేదా వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అయ్యన్నా ఉండాలి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. జాబ్ చేస్తేనే ఇల్లు గడుస్తుంది, మనీ సంపాదిస్తేనే ఇంట్లో వాళ్ళ కష్టాలు పోతాయి. లేదు, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకోలేనంటావా? నీకు హ్యాపీగా ఉండొచ్చు, కానీ నువ్వు నీ పేరెంట్స్ని ఎంత హర్ట్ చేస్తున్నావో నీకు అర్థం కాదు. మన ఏజెస్ వచ్చేసి 20 to 30 మిడిల్స్లో ఉంటాయా? ఇంకా మనం ఎంజాయ్మెంట్, లైఫ్ ఎంజాయ్ చేయాలి, టైం కావాలి అంటూ తిరుగుతున్నాం. మన ఫాదర్స్ చాలామంది 15 ఏజ్ దాటాయంటే వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు. నాకు తెలిసిన వాళ్ళు ఇంకా 30 ఇయర్స్ దాకా వచ్చినా జాబ్ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నారు. అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ సీరియస్ కూడా తీసుకోవట్లేదు. మనకు పర్ఫెక్ట్ జాబ్ ఉండదు, కానీ బ్రాండెడ్ డ్రెస్సులు కావాలి, ఐఫోన్ కావాలి, ఇంకా కాస్ట్లీ థింగ్స్ కావాలి. ఎందుకు? ఒకనికి అవి ఉన్నాయంటే వాడు జాబ్ చేస్తున్నాడు, వానికి కొనుక్కునే రైట్ ఉంది. 10K 20K శాలరీ వచ్చే మనకి ఎందుకు ఆ షో ఆఫ్ లైఫ్? జాబ్ చేయాలంటే ప్రతిసారి మనకి నచ్చిన లైఫ్ రాదు. కొన్నిసార్లు అడ్జస్ట్ కావాలి, మన కోసం అడ్జస్ట్ కావాలి, రెస్పాన్సిబిలిటీస్ కోసం అడ్జస్ట్ కావాలి, మన ఫ్యామిలీ కోసం అడ్జస్ట్ కావాలి. లేదు, నేను అడ్జస్ట్ అవ్వా అంటావా? నీ ఫ్యామిలీకి నువ్వు భారం కాకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం వాళ్ళకు హ్యాపీనెస్ ఇవ్వట్లేదని అర్థం. ఇది చాలదు అన్నట్టు 20స్లోనే రిలేషన్షిప్. మన ఇంట్లో వాళ్ళు మనకు పెట్టడమే కష్టం అంటే మనకు ఇంకోటి. 20స్లో రిలేషన్షిప్ కోసం ట్రై చేయకండి. 20s ఈజ్ ద ఏజ్ మనం రిస్క్ తీసుకోవాలి, ఫ్యూచర్ కోసం, మన కోసం. రిస్క్ విషయానికి వస్తే రేపు రీగ్రెట్ అవ్వకూడదు, ఎందుకు టైం వేస్ట్ చేశామని. 30స్లో ఫీల్ అవ్వకూడదు. మై బెస్ట్ సజెషన్, వర్క్ హార్డ్ ఇన్ 20s. మన 20s 30s ఎలా ఉండాలంటే, మన 40స్లో మన పాస్ట్ చూసుకుంటే బ్లాంక్గా ఉండకూడదు. అదొక అడ్వెంచరస్ బుక్లా ఉండాలి. మన నెక్స్ట్ జనరేషన్కి అదొక ఆరాలా ఉండాలి, ఒక లెగసీలా ఉండాలి. టైం వేస్ట్ చేయకు, మనీ సంపాదించు, పేరెంట్స్కి ఒక మంచి లైఫ్ ఇవ్వు, నీ లైఫ్ని అడ్వెంచరస్గా మార్చుకో. చదువు వచ్చిన వాళ్ళే బాగుపడాలని రూల్ లేదు. ట్రై బిజినెస్, ట్రై కంటెంట్ క్రియేషన్. సిగ్గుపడకు. నీ చుట్టూ ఉండే 100 మంది గురించి ఆలోచించకు. నువ్వే లైఫ్ అనుకునే నీ పేరెంట్స్ గురించి ఆలోచించు. ఇటు మనీ సైడ్ పరిగెడుతూనే నీ గోల్కి టైం కేటాయించుకో. టైం లేదని ఆలోచించకు. ఒక మంచి లైఫ్ కావాలనుకుంటున్నాం. అప్పు చేయకుండా బ్రతకడం నేర్చుకో. షో ఆఫ్ చేయకుండా బ్రతకడం నేర్చుకో. ఏమున్నా నిజం చెప్పు. స్థాయికి మించి పోకు. సంపాదించి నీ స్థాయిని పెంచుకో. ఈ జర్నీలో నీతో ఉండే వాళ్ళే రియల్ పీపుల్. కష్టం వచ్చినా ఉంటారు. నిన్ను ఎవరైతే వదిలేసిపోతారో వాళ్ళ గురించి ఆలోచించే అవసరం లేదు. నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, నీ ఫ్యూచర్ కోసం. ఇప్పుడు లైఫ్ ఈజీ అయిపోతుంది. అడగకుండానే అప్పిస్తున్నారు, క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారు, ఎంపాకెట్ అని చాలా యాప్స్ మనీ ఇస్తున్నాయి. అప్పు అనే ఒక ఊబిలో పడిపోకు. అప్పు చేయకుండా బ్రతకడం నేర్చుకో. మనీ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు రెస్పెక్ట్ వచ్చేలా చేస్తుంది. నువ్వేం చేయాలన్నా మనీ కావాలి. నిన్ను చిన్న చూపు చూసిన వాళ్ళు నీ దగ్గరికి తీసుకొస్తుంది మనీ. మనీ అనుకుంటే ప్రాణం పోస్తుంది, ప్రాణం తీస్తుంది. నీ దగ్గర మనీ లేవా? మనీ లేకపోతే ఎలా బ్రతకాలో నేర్చుకో. మనీ లేకపోతే లైఫ్ ఎలా ఉంటుందో యాక్సెప్ట్ చేయి. మనీ లేకపోతే నీ చుట్టూ ఉండేవాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. చాలా పీపుల్ రియల్ ఫేసెస్ కనిపిస్తాయి. నీ దగ్గర మనీ లేకపోతే మనీ సంపాదించడం ఒకటే కాదు, మనీని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం కూడా రావాలి. నీ దగ్గర మనీ ఉన్నప్పుడు ఇష్టమైనట్టు ఖర్చు పెట్టావనుకో, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనీని సేవ్ చేయడం నేర్చుకో. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.